హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాయలసీమ అమ్మాయి హరిత డైరీస్. నేనైతే ఇప్పుడు మేము మైసూర్ ట్రిప్ వెళ్ళాము. మైసూర్ ట్రిప్పులు వెళ్ళేటంటే మేము మైసూర్ ట్రిప్లో మొత్తం 7 ప్లేసెస్ చూసాము. ఆ 7 ప్లేసెస్లో ఫస్ట్ వచ్చేసి శ్రీరంగపట్నము. ఇది బెంగళూరు నుండి అయితే 175 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 2 అవర్స్ జర్నీ పడుతుంది కారులో అయితే. కర్ణాటకలోని మండ్య జిల్లాలో ఉంది ఇది. కర్ణాటకలోని మండ్య జిల్లాలో కావేరీ నది ఒడ్డున ఉన్న శ్రీరంగపట్నము శ్రీరంగనాథ స్వామి ఆలయము అత్యంత పురాతనమైన చారిత్రాత్మక వైష్ణవ క్షేత్రం. పంచరంగ క్షేత్రాలలో మొదటిది. ఆదిరంగ కావడం వల్ల దీనికి చాలా ప్రత్యేకత ఉంది. గంగా హోయసాల విజయనగర రాజుల కాలంలో విస్తరించిన ఈ ఆలయం ద్రవిడ శైలిలో నిర్మితమై రంగనాథుని శయన రూపంతో భక్తులను అలంకరిస్తుంది. శ్రీరంగపట్నం ఆలయ చరిత్ర ముఖ్యాంశాలు ఏంటియో తెలుసుకుందామా. ఆదిరంగ క్షేత్రము కావేరీ నది వెంబడి ఉండే 5 రంగనాథ ఆలయాలలో పంచరంగ క్షేత్రాలు ఇది మొదటిది. ఆదిరంగ పురాతన మూలలు. ఈ ఆలయం వందల సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది. అంబా అనే భక్తురాలు ఇక్కడ మొదట చిన్న ఆలయాన్ని నిర్మించారని ప్రతీతి. నిర్మాలమైన శైలి విస్తరణ. ఈ ఆలయాన్ని గంగా, హోయసాల మరియు విజయనగర రాజులు విస్తరించారు. ముఖ్యంగా హోయసాల రాజుల కాలంలో ఈ దేవాలయం ద్రావిడ నిర్మాణ శైలిలో మరింత సుందరంగా మార్చబడింది. క్షేత్రనామం కావేరీ నది మధ్యలో ఉన్న ద్వీప ప్రాంతాన్ని తమిళంలో ఆరంగం అని పిలుస్తారు. అందువలన ఈ ప్రదేశానికి శ్రీరంగం అని పేరు వచ్చింది. ప్రధాన దైవం ఇక్కడ రంగనాథ స్వామి కావేరీ నదిని తలగడగా చేసుకొని శయన భంగిమలో కొలువై ఉంటారు. ఇది రంగనాథ స్వామి దేవాలయం యొక్క ప్రత్యేకత. ఇది వచ్చేసి మనకు బెంగళూరు నుండి 175 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. చాలా గ్రీనరీగా ఉంది. మేము ఇప్పుడు కొంచెం సమ్మర్లో వెళ్ళాము కాబట్టి కొంచెం అంత అనిపించలేదు. మీరు ఆగస్టు, సెప్టెంబర్ ఆ టైంలో వెళ్ళారంటే చాలా గ్రీనరీ ఉంటుంది. ఇక్కడ షాపింగ్లు అన్నీ ప్రతి ఒక్కటి ఉన్నాయి. టిఫిన్ కానీ, టీ కానీ అన్నీ దొరుకుతాయి. పిల్లలకి ఆట వస్తువులు, ఇంకా షాపింగ్ అంటే కామనే కదా, అవన్నీ ఉంటాయి. ఇక్కడ దేవుడికి అయితే రంగనాథ స్వామి అండ్ లక్ష్మీదేవి అమ్మవార్లు కొలువై ఉన్నారు. ఇక్కడ తులసిమాల అండ్ మల్లెపూలు అయితే ఇస్తారు స్వామివారికి తీసుకువెళ్ళడానికి. అవైతే తీసుకువెళ్ళి లోపలికి వెళ్తే స్వామివారి టెంపుల్ వచ్చి టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 7:30 నుండి 10 గంటల వరకు, సాయంత్రం 4 నుండి 8 వరకు ఉంటుంది. లోపలికి వెళ్తే మనకి టికెట్లు అయితే ఇస్తారు. తులసి అర్చన, కుంకుమ అర్చన అని చెప్పి ఇంకా చాలా ఉంటాయి. మనకి ఏది నచ్చితే, ఏది అనుకూలంగా ఉంటే అది తీసుకొని మన పేర్లతో గోత్రనామాలతో అర్చన చేయించుకొని అయితే దర్శనం చేసుకొని రావచ్చు. చూడదగిన ప్రదేశమే, చాలా బాగుంది శ్రీరంగపట్నము అనేది. ఒకసారి మైసూరు ట్రిప్ వేసుకుంటే చూడండి. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్.